ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒంగోలులో బాలినేని దామచర్ల మధ్య మొదలైన మాటల యుద్ధం ఆగట్లేదు. నిన్న ఉదయం బాలినేని చేసిన కమెంట్స్కు అదే స్థాయిలో సాయంత్రం కౌంటర్ ఇచ్చారు దామచర్ల. బాలినేని చేసిన ప్రతి ఆరోపణను ఖండించారు. దీంతో ఈరోజు మరోసారి మీడియా ముందుకొచ్చారు బాలినేని. దామచర్లకు నిజంగా ప్రజాదరణ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పార్టీల తరపున కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని, ఓడిపోతే కుటుంబంతో సహా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సరే, ఈరోజు చెప్తున్నా, నీ దగ్గర ఇప్పుడు బాగా 100,000 కోట్లు సంపాదించేసావు, జనం సొమ్ము ల్యాండ్లు అన్నీ తినేసావు. నా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు చెప్తున్నావు కదా 30,000 దాటుతుందని, నీకు ధైర్యం ఉంటే రిజైన్ చేసి ఏ పార్టీ వద్దు మనకి, అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, ఇండిపెండెంట్ పోటీ చేసుకుందాం, ఇద్దరం పోటీ చేసుకుందాం. 30,000 దాటిపోతే నేను కాదు, నా కుటుంబం కూడా రాజకీయాలు మానేస్తాం. తాను చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే సమాధానం ఇవ్వలేదు అన్నారు బాలినేని. అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే విచారణ కోరాలని, అలాగే కాణిపాకంలో ప్రమాణానికి కూడా తాను సిద్ధమని చెప్పారు. ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపిచ్చాడంట జనసేన జరిపితే. నువ్వు ఎప్పుడువే నన్ను లోపలేసే పెట్టుకో, నువ్వు అధికారం ఉందని కేసులు పెట్టుకో, ఏం నిన్ను ఎవడు లెక్క చేస్తావు స్వామి? ఇవన్నీ నువ్వు మగవాడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగవాడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా, మా మీద ఎంక్వైరీ పెట్టించాను. నేను ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. మురళి అనే అతన్ని బాలినేని పేరు చెప్పమని చెప్పి ప్రెజర్ చేశాడో లేదా? ఎందుకు నా పేరు ఎందుకు అంటే, మనకు సంబంధం లేకుండా నా పేరు ఎందుకు ఎరికించాల్సి వస్తున్నావు అంటే, ఈ రకంగా కేసులు పెట్టి లోపల ఇప్పించాలనా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నేను బాలినేని గారు లెటర్ రాపిచ్చాడు అని చెప్పావు, దాన్ని సమర్థించుకునే దానికి ఇవన్నీ చేస్తున్నావు. అసలు మున్సిపాలిటీ 8.5 కోట్ల డబ్బులు మిస్ అయింది, ఎక్కడ పోయిందని చెప్పు. ఆఫీసు సస్పెండ్, దాని గురించి మాట్లాడవు. తెల్లారి 3 మందు తాగుతావు నువ్వు. నేను ఏ రోజైనా మాట్లాడాను నువ్వు మందు తాగుతా తెల్లారిందా? కానీ నేను ప్యాకెట్ ఆడతానని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పా. నాకేమో అంత ఇదిలే, అది ఎప్పుడన్నా సరదాగా ఆడుకుంటాం. ఇదేంది ఇది? మాట్లాడితే మా అబ్బాయి గంజాయి అని మాట్లాడతావు. సిగ్గుందా పొద్దుగూగులు? నీకు కుటుంబం లేదా? నేను మాట్లాడటం నా చేత కాదా? మీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదా? అది పద్ధతి కాదు. ఇసుక నాకు సంబంధం లేదంటాడు. మరి 5,000 ఇసుక చచ్చిపోతున్నారాడ జనాలు డబ్బులు కట్టలేక. బియ్యం ఏం చెప్పండి కాదా? చెప్పమనండి అన్నాడు కదా కాణిపాకం అని. రమ్మనండి, చెప్పమనండి, ప్రమాదం చేయమనండి, నేను రెడీగా ఉన్నా. ఎమ్మెల్యే దామచర్ల అవినీతికి పాల్పడుతున్నారంటూ నిన్న ఉదయం బాలినేని చేసిన కమెంట్స్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు దామచర్ల. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపలికి వేసి ఉండేవాడు. నేను ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉంటా. ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవరికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నాను. నువ్వు పోయి కూర్చుంటే దొల్లాడా. మద్యం అంటాడు మందు. అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా. నువ్వు నిరూపించవా? వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే, మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడొచ్చి ఏమి ఇచ్చాడో చూపించు.